దైవ సన్నిధిలో జీవించండి. ఎంత ఘోర పాపినైనా రమ్మంటున్నాడు దేవుడు. మీరు చేసే పాపం వదిలి దైవ సన్నిధిలో జీవించండి. మీరు చేసే పాపం వదిలి దైవ సన్నిధిలో జీవించండి. ఎంత ఘోర పాపినైనా రమ్మంటున్నాడు దేవుడు. మీరు చేసే పాపము వదిలి దైవ సన్నిధిలో జీవించండి. ఎంత ఘోర పాపినైనా రమ్మంటున్నాడు దేవుడు. మీరు చేసే పాపం వదిలి దైవ సన్నిధిలో జీవించండి. మీరు చేసే పాపం వదిలి దైవ సన్నిధిలో జీవించండి. పశువులు ఏమో కాపరి నెరుగును గాడిదలేమో, పశువులు ఏమో కాపరి నెరుగును గాడిదలేమో దొడ్డి నెరుగును. 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 ఈ ప్రజలేమో మార్గము తప్పిరి తిరుగుబాటు చేస్తున్నారు. 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 రండి రారండి, రండి రారండి, దినమెల్లా చేతులు జాపుతూ నీ వైపే చూస్తున్నాడు. రండి రారండి, రండి రారండి, దినమెల్లా చేతులు జాపుతూ మీ వైపే చూస్తున్నాడు. దినమెల్లా చేతులు జాపుతూ మీ వైపే చూస్తున్నాడు. ఎంత ఘోర పాపినైనా, ఎంత ఘోర పాపినైనా రమ్మంటున్నాడు దేవుడు. మీరు చేసే పాపము వదిలి దైవ సన్నిధిలో జీవించండి. ఎంత ఘోర పాపినైనా రమ్మంటున్నాడు దేవుడు. మీరు చేసే పాపం వదిలి దైవ సన్నిధిలో జీవించండి. మీరు చేసే పాపం వదిలి దైవ సన్నిధిలో జీవించండి. ఎక్కడ పడాలి? చీమలేమో మార్గము నెరుగును ఆకాశ కొంగలు కాలము నెరుగును. 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 ఆ ప్రజలేమో కాలము నెరుగరు నిత్య దోషులవుతున్నారు. ఆ ప్రజలేమో కాలము నెరగరు నిత్య దోషులవుతున్నారు. ఆ ప్రజలేమో కాలము నెరుగరు నిత్య దోషులవుతున్నారు. ఆ ప్రజలేమో కాలము నెరుగరు నిత్య దోషులవుతున్నారు. రండి రారండి, రండి రారండి, లోబడనున్నది ప్రజల కోసమే తలుపు తట్టుచున్నాడు యేసు. రండి రారండి, రండి రారండి,
పొరియలున్నవి ఆకాశ పక్షుల గూడులున్నవి నక్కలకేమో పొరియలున్నవి ఆకాశ పక్షుల గూడులున్నవి నక్కలకేమో పొరియలున్నవి ఆకాశ పక్షుల గూడులున్నవి నక్కలకేమో పొరియలున్నవి ఆకాశ పక్షుల గూడులున్నవి యేసుక్రీస్తుకు స్థలమే లేదు ప్రజల హృదయాలు వెతుకుచున్నాడు 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 రండి 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 ప్రయాసపడి భారం మోసే ప్రజలను రమ్మంటున్నాడు యేసు రండి 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 ప్రయాసపడి భారము మోసే ప్రజలను రమ్మంటున్నాడు యేసు ప్రయాసపడి భారము మోసే ప్రజలను రమ్మంటున్నాడు యేసు ఎంత ఘోరా ఎంత ఘోరా ఎంత ఘోరా పాపినైనా రమ్మంటున్నాడు దేవుడు మీరు చేసే పాపము వదిలి దైవ సన్నిధిలో జీవించండి ఎంత ఘోర పాపినైనా రమ్మంటున్నాడు దేవుడు మీరు చేసే పాపం వదిలి దైవ సన్నిధిలో జీవించండి దైవ సన్నిధిలో జీవించండి దైవ సన్నిధిలో జీవించండి అయ్యా దైవ సన్నిధిలో జీవించండి దైవ సన్నిధిలో జీవించండి దైవ సన్నిధిలో జీవించండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా దేవునికి స్తోత్రం. కలుగును గాక ఎక్కడ జీవించాలి దైవ సన్నిధిలో దైవ సన్నిధి అంటే ఎక్కడుంది చెప్పండి దైవ సన్నిధి ఎక్కడుంది సౌండ్ లేదా నగర ప్లీజ్ ఎక్కడుంది ఈ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ దేహమే దేవుని ఆలయం ఏంటి ఆలయాలు ఆలయాలు ఎక్కడున్నాయి దేవాలయాలుగా మీ దేహాలు ఉన్నాయా చెప్పండి దేవాలయాలుగా ఉంటే మీ నోరు తెరిచిన ఖాళీలు పూర్తి చేయాలి ఏంటట సమాధి దేవాలయాలను ఇలా అనొచ్చా అలా బ్రతుకుతున్నారు గనుకనే ఏమైపోయాయి తెరిచిన సమాధులు అయిపోయాయి మీ దేహములతో దేవుని మహిమపరచండి అంటే మీ చెవులతో దేవుని మాటలు వినండి అంటే ఈ రోజు సీరియల్ బాగలేదురా మూడ్ ఆఫ్ అయిపోయాను నేను అంటాది అమ్మ అయ్యా ఈ రోజు న్యూస్ చాలా చండాలంగా ఉంది అంటాడు న్యూస్ చూసి పిల్లలు గేమ్లో మునిగిపోయి మూడ్ ఆఫ్ అయిపోయి ఉంటాడు అంటే అందరూ చెడిపోయి ఎక్కడికి దారి మళ్ళారు ఒకరెనక ఒకరు దేవునికి దూరమైపోతున్నారు గనుకనే ఇలాంటి సభలు పెట్టైనా కొందరినైనా దేవుని దగ్గరికి నడిపించాలని ఆశతో ఇన్ని వ్యయ ప్రయాసాలకు ఓర్చి డబ్బు ఖర్చు పెట్టి ఇలాంటి సభలు ఏర్పాటు చేస్తున్నారు అమ్మా అయ్యా రా దేవుని యొద్దకు రా దేవుని మాటలు విను దేవుని కోసం బ్రతుకు అంటే మీ పాట మీది మీ మాట మీది నాది కాదు అని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు ప్రజలు డాక్టరు వేసే మాత్ర నెమ్మదిగా నీకుండే రోగం నయం చేస్తుంది దేవుని యొక్క సేవకులు చెప్పే మాట నీ హృదయంలోకి వస్తే ఆ వాక్యము నీ మదిలో ఉంటే నెమ్మదిగా నీ పాప జీవితం దేవుని వైపు మల్లుతుంది మీరు వినడానికే రాకపోతే మీరు వినడానికే వేగిలపడకపోతే మీరు మాట్లాడడానికే నిదానించకపోతే దేవుడు ఎలా అర్థమవుతాడు చెప్పండి దేవుణ్ణి ఎప్పుడు అర్థం చేసుకుంటారు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు పోనీరా చిన్నోడు ఆడుకొని అంటావు జర యవనస్తుడు కాగానే ఇప్పుడే ఎంజాయ్మెంట్ చేయాలంటావు
ఆ తరువాత పెళ్లి కాగానే బాధలు, సమస్యలు, ఆ తరువాత సంసార భారం, ఆ తరువాత కుటుంబ భారం పెద్దగా, ఆ తరువాత కాటికి. ఇంతేనా జీవితం? అయిపోయిందా? అయ్యా, అమ్మా, ఈ రాత్రి యేసు వార్తను వినండి. ఈ వార్త నశించుచున్న వారికి ఎలా ఉందట? వెర్రితనంగా ఉండొచ్చు. కానీ రక్షింపబడుచున్నావా? రక్షింపబడాలని ఆలోచన నీకుందా? నేను దేవుని యొద్దకు చేరాలని ఆశ నీకుందా? ఒకవేళ ఉంటే దేవుని యొద్దకు రా, దేవుని మాటలు విను. ఈ ప్రపంచంలోనే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉండొచ్చు. 110 సంవత్సరాలు, 120 సంవత్సరాలు. ఇప్పటి వరకు నాకు బీపీ లేదు, షుగర్ లేదు, ఎలాంటి రోగము లేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ నాలో పాపము లేదని చెప్పగల ధైర్యం గల వారు ఎవరైనా ఈ గ్రౌండ్లోనే కానీ, ఈ ప్రాంతములోనే కానీ, ఈ ప్రపంచములోనే కానీ, ఇంతకు ముందు కానీ, ఇప్పుడు కానీ, తరువాత కానీ పాపము లేదని చెప్పగలిగే వారు ఎవరైనా ఉన్నారా? నాలో పాపము లేదని ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరు లేరు ప్రియులారా, ఎవ్వరు లేరు. అయితే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. హల్లెలూయా. చప్పట్లు గట్టిగా చప్పట్లు కొడదాం. 2000 సంవత్సరాల క్రితమే సవాలు వేశాడు. మామూలు సవాలు కాదు అది. నీ గుండెలు పగిలి, రాతి లాంటి నీ హృదయం పగిలి ఆయన యొద్దకు రావడానికి ఆయన సవాలు వేశాడు. ఏ సవాలు తెలుసా? నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? దేనికైనా రెడీ, దేనికైనా అని యేసు సవాలు వేశాడు. ఆ యేసు మాటలు చెప్పడానికే మేము గోషిపోసుకున్నాం, గజ్జె కట్టుకున్నాం. దేవుని మాటలు చెప్పాలన్న ఉద్దేశం ఒక్కటే. ఆమేన్. అది ఏ విధము చేతనైనను కొందరిని ఏం చేయాలి? దేవుని దగ్గరికి నడిపించాలన్న ఒకటే ఆశ. అగ్నిలో నుండి లాగినట్టుగా. కాబట్టి అయ్యలారా, అమ్మలారా, చిన్నోడిని కావచ్చు, తక్కువనే తెలియవచ్చు, ఈ రాత్రే మనది, రేపు మనది కాదు. ఈ రోజు నువ్వు యేసును నమ్మితే నిత్య జీవానికి చేరుకుంటావు. కాబట్టి ప్రేమతో ఈ మాటలను పాటలుగా మీకు వినిపిస్తున్నాం. వినసొంపుగా లేకపోయినా వినండి. మాకు దేవుడిచ్చిన స్వరం మేరకు పాడుతున్నాం, మాకు ఇచ్చిన తలంతు మేరకు మీ ముందు ప్రదర్శన చేస్తున్నాం. సత్యమును ఆలోచించండి, దేవుని వైపు నడవండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అయ్యలారా, యేసు వార్త వినరో, ఓ అన్నాలారా, అమ్మలారా, యేసు వార్త వినరే, ఓ అమ్మలారా, అమ్మలారా, సత్య వార్త వినరే, మా అక్కలారా, అమ్మలారా, సత్యవాక్య వినరే, ఓ అమ్మలారా, అయ్యలారా, యేసు వార్త వినరో, ఓ అన్నాలారా, అయ్యలారా, సత్యవాక్య వినరే, ఓ అక్కలారా, అమ్మలారా, సత్య వార్త వినరే, మా అక్కలారా, అమ్మలారా, సత్యవాక్య వినరే, ఓ అక్కలారా. చప్పట్లు కొడదాం. చప్పట్లు. పాపుల కొరకు వచ్చినాడు, ప్రాణము త్యాగం చేసినాడు. పాపుల కొరకు వచ్చినాడు, ప్రాణము త్యాగము చేసినాడు.
చేసినాడు పాపుల కొరకు వచ్చినాడు ప్రాణము త్యాగం చేసినాడు పాపుల కొరకు వచ్చినాడు ప్రాణము త్యాగము చేసినాడు పాతి పెట్టబడి మూడవ దినమున మృత్యుంజయుడై లేచినాడు 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 అయ్యలారా అయ్యలారా యేసు వార్త వినరో ఓ అన్నాలారా అయ్యలార యేసు వార్త వినరే ఓ అయ్యలారా అమ్మలారా సత్య వార్త వినరే ఓ కాలారా అయ్యలార సత్యవాక్య వినరే ఓ అమ్మల్లారా తప్పని పడదాం పాపములేని పుణ్యపురుషుడు పాపరోగానికి మందు ఇస్తాడు పాపములేని పుణ్య పురుషుడు పాపరోగానికి మందు ఇస్తాడు పాపములేని పుణ్యపురుషుడు పాపరోగానికి మందు ఇస్తాడు పాపములేని పుణ్య పురుషుడు పాపరోగానికి మందు ఇస్తాడు పాపభారమంత మోసినాడు పరిశుద్ధులుగా చేసినాడు పాపభారమంతా మోసినాడు పరిశుద్ధులుగా చేసినాడు ధర్మశాస్త్రమంత నెరవేర్చినాడు దేవుని చిత్తము జరిగించినాడు ధర్మశాస్త్రమంతా నెరవేర్చినాడు దేవుని చిత్తము జరిగించినాడు అయ్యలారా అయ్యలారా యేసు వార్త వినరో ఓ అన్నాలారా అయ్యలార యేసు వార్త వినరే ఓ అమ్మల్లారా అమ్మలారా సత్య వార్త వినరే ఓ కాలారా ఓ అమ్మల్లారా తప్పను పాపులందరి మారమనే మరిత పల్లక రాజమనే పాపులందరినీ మారమనే మారిత పరలోక రాజ్యమనే తండ్రి దశలమున్నదనే సిద్ధపచ్చి బలి వస్తనానే తండ్రి యొక్క స్థలం ఉన్నదనే సిద్ధపచ్చి మళ్ళీ వస్తాననే తండ్రి దశలమున్నదనే సిద్ధపచ్చి బలి వస్తనానే తండ్రి యొక్క స్థలం ఉన్నదనే సిద్ధపడి మరి వస్తాననే పౌరస్థితి పరలోకమందు సిద్ధపడి మళ్ళుండమానే పరలోకమందు సిద్ధపడి సిద్ధపడి మరి వస్తాననే పౌరస్థితి పరలోకమందు సిద్ధపడి మళ్ళుండమానే పరిస్థితి పరలోకమందు సిద్ధపడి మరి వస్తాననే అయ్యలారా యేసు వార్త వినరో ఓ అన్నాలారా అయ్యలార యేసు వార్త వినరే ఓ అమ్మల్లారా అమ్మలారా సత్య వార్త వినరే ఓ కాలారా సత్యవాక్య వినరే ఓ అమ్మల్లారా అమ్మలారా సత్య వార్త వినరే ఓ అన్నాలారా అమ్మలార సత్యవాక్య వినరే ఓ అమ్మల్లారా దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా పాపుల కొరకే ఆయన వచ్చాడు పాతి పెట్టబడ్డాడు మూడవ దినమున ఆయన మృత్యుంజయుడై లేచాడు మనుషులందరూ క్రీస్తునందు ఉండి మృతి పొందిన మృతులు ధన్యులు ధన్యులు హల్లెలూయా. వారు యేసును చూస్తారు కాబట్టి ఆ యేసును చూపించడానికే ఇక్కడ సభ యేసునందు బ్రతకడానికే ఇక్కడ సభ కాబట్టి ఈ సభలో ఒక తీర్మానం తీసుకొని దేవుని కోసం బ్రతకాలి దేవుని కోసం జీవించాలి ఇలాంటి కూటాలు ఎన్నో పెట్టారు ఎంతోమంది డబ్బు ఖర్చు పెట్టారు ఎందుకోసం వీళ్ళు ఏమైనా పేరు రావాలనా వీళ్ళకి ఏమైనా డబ్బు వస్తుందనా కాదు కాదు మా ప్రాంత ప్రజలు వీళ్ళంతా దేవుని ప్రజలే వీళ్ళు దేవుని యొద్దకు రావాలి దేవునిలో ఉండాలి అని ఇలాంటి సభలు పెట్టి దేవుని మాటలు వినిపిస్తున్నారు వింటున్నప్పుడు నీకు తీర్పు జరిగిపోతుంది నీకు తీర్పు జరిగిపోతుంది ఎందుకోసం తెలుసా
చెప్పేవాళ్ళు లేరు ఒకప్పుడు. చెప్పినా వినకుండా బ్రతికాడు ఒకడు. అతడు ఈ లోకములో బహుగా సుఖపడేవాడట, మామూలుగా కాదు. మీరు బహుగా సుఖపడుతున్నారో, మీ జీవితంలో సుఖం ఉన్నదో లేదో నాకు తెలియదు కదా. కానీ బహుగా జీవితమే ఒకటే కదా, దీన్ని సుఖపడాలని ఆలోచించిన వాడు ఒకడు ఈ లోకంలో బ్రతికి చనిపోయాడు. అదే కాలంలో దరిద్రుడనే ఒక లాజరు అనే వ్యక్తి కూడా చనిపోయాడు. చనిపోయి వీరిద్దరు చనిపోయిన తర్వాత ఒక సంఘటన, ఈ లోకములో ఇష్టానుసారంగా జీవించి సుఖపడి సుఖించి, నా ప్రాణమా తినుము, ముక్కలు ముక్కలు తినుము, బొక్కలు బొక్కలు నవ్వులుము, సీసాలు సీసాలు తాగుము కదా, హాయిగా జీవించుము అని తన ప్రాణముతో అనుకొని తినుచు త్రాగుచు బ్రతికాడు, చనిపోయాడు. చనిపోయిన వెంటనే అతను ఎక్కడికి వెళ్ళిపోయాడట? ఆరని అగ్ని. అక్కడ ఆరదు, మీ స్టవ్ ఆరిపోతుంది, సిలిండర్లో గ్యాస్ ఉన్నంతసేపే మండుతుంది. ఒక మంట, ఒక చెట్టు అంటుకున్నది అనుకో, ఆ చెట్టు కట్టి ఉన్నంతసేపే మంట మండుతుంది, అవునా కాదా? కానీ ఇది ఆరనిదట. అబ్బో, దాన్ని ఊహించుకుంటేనే మంటలు మంటలు చర్మంకు కాలిపోతాయి. కాలిందా ఎప్పుడన్నా మీ వేళ్ళు? స్త్రీలకు బాగా తెలుసు కదా, అగ్గిపుల్లె ముట్టించేటప్పుడు, స్టవ్ వెలిగించేటప్పుడు కాలుతూనే ఉంటాయి. కానీ ఆ చిన్నగా కాలిన సురుకు ఎలా ఉంటుంది చెప్పండి? పెద్ద కట్టెతో కొట్టిన దానికంటే ఎక్కువ ఉంటుంది కదా. మరి చిన్న సురుకు ఎట్లా ఉంటే ఆరని అగ్నిలో వేసేస్తాను అన్నాడు. అక్కడ ఒకడు పడిపోయిన వాడు అంగలారుస్తున్నాడు. అంగలారుస్తూ ఏమంటున్నాడో తెలుసా? తండ్రివైన అబ్రహామా, నేను ఇక్కడ యాతన పడుతున్నానయ్యా. ఓకే, నేను పడితే పడ్డాను, పర్లేదు, కానీ నాకింకా ఎంతమంది ఉన్నారట? తెలిసిన వాళ్ళు చెప్పండి, ఎంతమంది? 5 హే. ఆ 5లో నువ్వు కూడా ఉన్నావేమో, చూసుకో. చనిపోయిన వాళ్ళు మన కోసం అంటున్నారట, ఎంతకాలం ప్రభువా వీళ్ళకు తీర్పు తీర్చక ఉంటావు? వారు మారరయ్యా, మారరు. ఒక్కటే గంట సేపట్లో ఒక పాట రాసిన ఆవేశంతో, కూటాలు పెట్టినా సువార్త చేసిన, కూటాలు పెట్టినా సువార్త చేసిన, కూటాలు పెట్టినా సువార్త చేసిన, కూటాలు పెట్టినా సువార్త చేసిన, సభలెన్ని పెట్టినా బోధెంత చేసిన, సభలెన్ని పెట్టినా బోధెంత చేసిన, కూటాలు పెట్టినా సువార్త చేసిన, కూటాలు పెట్టినా సువార్త చేసిన, కూటాలు పెట్టినా సువార్త చేసిన, కూటాలు పెట్టినా సువార్త చేసిన. అన్నయ్యో అన్నయ్యో నీ మనసెన్నడు మారునో, అన్నయ్యో నీ మనసెన్నడు మారునో, అన్నయ్యో నీ మనసెన్నడు మారునో, అన్నయ్యో నీ మనసెన్నడు మారునో, అక్కయ్యో
నరకముంది ముందు మారు మనసు పొందు అక్క! నరకముంది ముందు మారు మనసు పొందు నరకముంది ముందు దేవుని మాటలు వింటూ నీ మనసు మార్చుకుంటూ దేవుని మాటలు వింటూ నీ మనసు మార్చుకుంటూ దేవుని మాటలు వింటూ నీ బతుకు మార్చుకుంటూ దేవుని మాటలు వింటూ నీ మనసు మార్చుకుంటూ వినుట మట్టుకే వింటూ గ్రహింపకున్నారు వినుటకే వింటూ గ్రహింపకున్నారు వినుట మట్టుకే వింటూ గ్రహింపకున్నారు వినుట మట్టుకే వింటూ గ్రహించకున్నారు ఆ దేవుని వైపు మీరు తిరగకుండా ఉన్నారు 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 అన్నయ్య 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 బతికెన్నడు మారును అన్నయ్యో నీ బ్రతికెన్నడు మారును అన్నయ్యో నీ బ్రతికెన్నడు మారును అక్కయ్యో నీ బ్రతికెన్నడు మారును అమ్మయ్యో నీ బ్రతికెన్నడు మారును తప్పట్లో ఆహా! నేడు అనే దినము నీకున్నది చూడన్నా 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 రేపు నీది కాదు ఈ దినము నీవు మారు రేపు నీది కాదు ఈ దినము నువ్వు మారు రేపు నీది కాదు ఈ దినము నీవు మారు రేపు నీది కాదు ఈ దినము నువ్వు మారు మారకుంటే నీవు మారకుంటే నీవు నరకములో పడతావు మారకుంటే నీవు నరకములో పడతావు మారకుంటే నీవు నరకములో పడతావు మారకుంటే నీవు అగ్నిలో పడతావు మనసు మార్చుకుంటే నీవు పరలోకం వెళ్తావు మనసు మార్చుకుంటే నీకు పరలోకం ఉంటది మనసు మార్చుకుంటే నీవు పరలోకం వెళ్తావు మనసు మార్చుకుంటే నీవు పరలోకం వెళ్తావు అన్నయ్య 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 అక్కయ్య అన్నయ్య నా మనసెన్నడు మారును అన్నయ్యో నీ మనసెన్నడు మారును అక్కయ్య నీ మనసెన్నడు మారును అమ్మయ్యో నీ మనసెన్నడు మారును చెల్లమో నీ మనసెప్పుడు మారును వింట మట్టుకు వింటూ అయ్యా. మట్టుకు వింటూ మనసు పట్టకుంటా ఉండి వింటూ మట్టుకో వింటూ మనసు పట్ట కావుండి వింట మట్టుకు వింటూ చెవును పట్టకుంటా ఉండి వింటూ మట్టుకో వింటూ చెవుల పట్టుకుంటూ ఉండి బోధలెన్ని చేసినా మనసు మార్చకుంటా ఉండి బోధలెన్ని చేసినా మనసు మార్చకంటూ ఉండి బోధలెన్ని చేసినా మనసు మారకుంటా ఉండి బోధలెన్ని చేసినా మనసు మార్చకుండా ఉండి మంచి పాస్టర్ వచ్చిందని అయ్యో. మంచి పాస్టర్ వచ్చిందని చప్పట్లను కొడతారు మంచి పాత్ర వచ్చిందని చప్పట్లు కొడతారు మంచి పాస్టర్ వచ్చిందని చప్పట్లను కొడతారు మనసు పాత్ర వచ్చిందని ఎగిరెగిరే కొడతారు మనసు మారకుంటా ఉండి పాపములో ఉంటారు మనసు మార్చక ఉండి పాపములో పడతారు మనసు మారకుంటా ఉండి పాపములో ఉంటారు మనసు మార్చక ఉండి పాపములో ఉంటారు అన్నయ్యో అక్కయ్యో చెల్లమ్మో తమ్ముడో అన్నయ్యో నీ మనసెన్నడు మారును అన్నయ్యో నీ మనసెన్నడు మారును అక్కయ్యో నీ మనసెన్నడు మారును అన్నయ్యో నీ మనసెన్నడు మారును అన్నయ్యో నీ మనసెన్నడు మారును హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం అక్కయ్యో మీ మనసెన్నడు మారును అన్నయ్యో నీ మనసెన్నడు మారును తమ్మయ్యో నీ మనసెన్నడు మారును దేవునికి స్తోత్రం హల్లెలూయా ఏం మారాలి మనసు మారాలి మనస్సు
ఎవరి ఆధీనంలో ఉంది? చెప్పండి. ఈ మనస్సుకు అనేకమైన ఆలోచనలు పుడుతున్నాయి కదా. ఈ పుట్టినవన్నీ మంచి ఎక్కువ పుడుతున్నాయా, చెడ్డ ఎక్కువ పుడుతున్నాయా? చెప్పండి. చెడ్డయి పుడితే అవి నరకబడి మీరు వేసుకున్న పంట పక్కన చెడ్డయి పుడతాయి. వాటిని బాగా పెంచేటట్టుగా నీరు పోస్తారా? దాని వేర్ల కంచి తీసి పాడేస్తారా? ఏం చేస్తారు చెప్పండి మీరు? మరి దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు మనల్ని తీసేసేటట్టుగా ఉన్నామా, లేదా దేవుని మాటలు మనకు అందిస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? పరీక్షించుకోవాలి. మనం దేవుని కోసం బ్రతకాలని అర్థం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి అనేక రోజుల తర్వాత సమయం మా వలన కొంచెం లేట్ అయింది, మమ్మల్ని మన్నించండి. కొన్ని అంతరాయాల వల్ల అయ్యగారు కూడా అందరు మమ్మల్ని మందించాలి. సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే చేసిన పొరపాటును ఒప్పుకుంటే మేలు. వాడికి నోరాగలు చెప్తారు. గట్టిగా చెప్పండి కూడా దేవుని నామమున మహిమపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం అంతా మాట్లాడుకుంది ఎటు చూసినా పాపం 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 అంటున్నాం. పాపం మార్చబడాలి అంటున్నాం కదా. పాపం ఉందా అసలు? పాపం చేస్తున్నామా? ఆ డౌట్ రావచ్చు కదా. అట్లా అనుకున్నప్పుడు కరోనా ఉందా? కంటికి కనబడ్డదా మీకు ఎవరికైనా? హాయ్ చెప్పిందా? కనపడకున్నా మీరు చేతులు కడుక్కొని శుభ్రంగా ఉండడానికి ప్రయత్నం చేశారు. పాపం కరోనా కంటే డేంజర్. అందుకే భక్తుడు పాట రాశాడు, ప్రపంచమంతట పాపమున్నది, మందులేని మయ రోగమున్నది. ఏమున్నది? ప్రపంచమంతట పాపమున్నది. 2020లో రాలే కరోనా లాగా. ఎప్పటి నుంచి తెలుసా? ఆది మా అవ్వలో నుంచి ఆరంభమై నేటి వరకు అది పెరిగి 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 పెద్దదై అందరిలో దొరుకుతుంది. అందుకే భక్తుడు రాశాడు, ప్రపంచమంతట పాపమున్నది, మందులేని మయ రోగమున్నది. 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 పైలము కొడుకా పాపము చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకురా. పైలము కొడుకా పాపము చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకురా. నీ బ్రతుకు మార్చుకొని మంచిగా బ్రతుకురా. ఉడుకు రక్తము ఉరుకల పెడుతుంది, పాపము జయమని ఒత్తిడి చేస్తుంది. 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 కాలు జారితే తీసుకోవచ్చురా, నోరు జారితే తీసుకోలేము. పాపమానదే పాములాంటిది, పగబడుతుంది, ప్రాణము తీస్తది. పైలము కొడుకా పాపము చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకురా. పైలము కొడుకా పాపము చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకురా. చెప్పండి కూడా అందరం. సీఎం అయితే
సంతోషం ఉండదు, బియ్యం అయితే సంతోషం ఉండదు. సీఎం అయితే సంతోషం ఉండదు, బియ్యం అయితే సంతోషం ఉండదు. సీఎం అయితే సంతోషం ఉండదు, బియ్యం అయితే సంతోషం ఉండదు. డాక్టరు అయితే సంతోషం ఉండదు, డాక్టరు అయితే సంతోషం ఉండదు. డాక్టర్ అయితే సంతోషం ఉండదు, డాక్టర్ అయితే సంతోషం ఉండదు. మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకురా. పైలం మార్చుకొని మంచిగా బ్రతుకురా, మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా. పైలము కొడుక పాపము చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకురా. పైలము కొడుక పాపము చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకురా. కుమ్మరి పురుగు గుణము చూడరా, బురదల ఉంటది బురదే అంటది. కుమ్మరి పురుగు బురదలో ఉంటది, బురదే అంటది, బురదే అంటది. కుమ్మరి పురుగు గుణము చూడరా, బురదల ఉంటది బురదే అంటది. కుమ్మరి పురుగు గుణము చూడరా, బురదల ఉంటది, బురదే అంటది. తామర పురుగు గుణము చూడరా, వరదొస్తే తల వంచుకుంటది. తామర పువ్వు గుణము చూడరా, వరదొస్తే తల వంచుకుంటది. పైలము కొడుక పాపము చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకురా. పైలము కొడుక పాపము చెయ్యకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకురా. యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకురా. యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకురా. స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగా. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియపరుస్తున్నాం. ఇచ్చి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ క్రీస్తు నామములో వందనాలు. ముఖ్యంగా కన్వీనర్ గారు మరి కుమారరాజు పాస్టర్ గారికి క్రీస్తు నామములో వందనాలు. నా పేరు గజ్జల అభిషేక్. మరి మునిగాల కరుణాకర్ గారు పాస్టర్గా మరి దుబ్బాక ప్రాంతంలో సేవ చేస్తున్నాడు. బ్రదర్ సాయినగర్ ప్రగతి నగర్లో ఎవంజలిస్ట్గా ఉంటున్నాడు. మరి ఇలా అనేక ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తు సువార్తను మరి మా జీవితంలో ప్రకటించాలి, మాకున్న తలంపుల ద్వారా క్రీస్తును ఈ లోకానికి పరిచయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఇలా ప్రయాణం చేస్తున్నాం. మా అందరి కోసం, మా కోసం, మా కుటుంబాల కోసం, మా పరిచర్య కోసం మీ అందరూ ప్రార్థన చేస్తారని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, కన్వీనర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా క్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంత గట్టిగా చెప్పండి కొట్టి నేను మైండ్ వచ్చా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సగం సువార్త అందింది కదా, అందిందా? సగం వాక్యం విన్నారు ఆల్రెడీ. ఇంకేం దేవునికి మహిమ. సమయంలో మరి అమ్మగారు రాక మునుపు మరి మన మధ్యలో మరొక అమ్మగారు ఉన్నారు, సత్యవతి అమ్మగారు. వారు చింతల్లో ఉంటారు. నాకు ఈ మధ్యలోనే పాస్టర్ గారు ప్రసాద్ గారి ద్వారా పరిచయం అయ్యారు, మా చిన్నాన్నగారి ద్వారా. వారు జస్ట్ ఒక 10 నిమిషాలు వారు పరిచయం చేసుకుని కొంచెం క్లుప్తంగా సాక్ష్యం చెప్తారు. చెప్పిన అనంతరము వాక్య భాగంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఆరాధన వాక్య భాగం తర్వాత ఉంటుంది. మరి అమ్మగారిని మనం చప్పట్లు కొట్టి మనం ఆహ్వానించుదాం. అమ్మగారి సాక్ష్యం చాలా పెద్దది, కానీ కొంచెం క్లుప్తంగానే ముగించేస్తారు ఒక 10-15 నిమిషాల్లో. తర్వాత ఫుల్ సాక్ష్యం మనం ఒకరోజు పిలిపించుకుందామని అనుకున్నాం. మరి దేవుడు అవకాశం ఇస్తే మరొకసారి ఆహ్వానిస్తాం అమ్మగారిని. ఈ సమయంలో వారి సాక్ష్యాన్ని కొద్ది నిమిషాలు పంచుకుంటారు. దేవదేవునికి వందనాలండి. ఇక్కడ చేరి వచ్చిన దైవ సేవకులకు, ఇక్కడ చేరి వచ్చిన సహోదర సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నిజంగా పాస్టర్ గారు చెప్పినట్టు నేను సాక్ష్యం చెప్పాలంటే ఈ రాత్రి తెల్లారిపోద్దండి. నా సాక్ష్యం చెప్పాలంటే తెల్లారిపోతుంది. కానీ పాస్టర్ అమ్మ గారు వస్తారు, వాక్యం చెప్తారు. కాబట్టి నాకు ఇచ్చిన టైము ఓన్లీ 10 minutes.
నాకు దేవుడు చేసిన ఉపకారాలు చెప్పాలంటే అద్భుతాలు, బైబిల్లో ఎన్ని అద్భుతాలు చేశాడో నా జీవితంలో కూడా దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. కానీ నేను సాక్ష్యం చెప్పాలంటే తెల్లారిపోతుంది కాబట్టి ఓన్లీ చావు గోతులో నుండి